నమస్తే. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి మన యొక్క బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉండాలని, వివేకవంతంగా ఉండాలని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని, గణపతిని ప్రార్థించుకుంటూ ముందుకెళ్దాం. స్వర్ణలక్ష్మి అమ్మవారి వల్ల మన అందరికీ రాజ్యాధికారం ఉండాలి, ధనం విపరీతంగా ఉండాలి, సర్వకామాంచ సిద్ధి. మనం కోరుకున్న ప్రతి కోరిక కూడాను చక్కగా అత్యంత త్వరగా నెరవేరాలి అని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈ యొక్క సిరీస్ ముఖ్యమైన విషయం ఎందుకు నేను చేస్తున్నానంటే 2-3 విశేషాలు ఈ ఫిబ్రవరి మంత్లో ఉన్నాయి. ఒకటి, మనకి శుక్ర మూఢము అంటే మూఢత్యాగం అయిపోయింది. దాని తర్వాత అన్ని మనకి శుభకార్యాలు, ముహూర్తాలు, పెళ్లిళ్ళు చాలా మంది ఉన్నాయి. మనకి శివరాత్రి మహాపర్వదినం 15వ తారీఖు ఉంది. జన్మకో శివరాత్రి అంటారు. ఇంతకుముందు శివరాత్రి సరిగా చేసుకున్నా చేసుకోకపోయినా వీలైనంత వరకు ఈ శివరాత్రిని జరుపుకోవడానికి చాలా ముఖ్యమైన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రాబోయేది పరాభావ నామ సంవత్సరం కాబట్టి. నెక్స్ట్, మనకి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే 17వ తారీఖు 18వ తారీఖు పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలిసి కుంభరాశిలో ఉన్నాయన్నమాట. ఇలా అనేక విధమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ సందర్భాలు ఫిబ్రవరి మంత్లో, అది 15వ తారీఖు ఒక 2 రోజులు అటు ఇటుగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో స్పెషల్గా వాటన్నిటిని కన్సిడరేషన్ చేసుకొని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయటం జరిగింది. ముందుగా మనం మేషరాశి చూస్తే ఏం చేస్తుంది, ఎలా ఉండబోతుందంటే ఈ సందర్భంగా వీళ్ళకి సూర్యుడు 11వ స్థానంలో జరగటంతో మేషరాశి వాళ్ళకి ఒక గోల్డెన్ టైం అయితే ఉందని మీరు గమనించుకోవాలి. నేను రిపీట్ చేస్తున్నాను మీకు, మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. కానీ ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఇప్పుడు ఏదైతే గ్రహస్థితి జరుగుతూ ఉందో శుక్రముడం, ఈ టైంలో మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ మీరు అనుభవిస్తారు. లైఫ్లో ముందుకెళ్ళే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ మీ చుట్టూ ఉంటుంది. ముఖ్య కారణం ఏంటంటేనండి, ఇందుకు చూసుకుంటే శుక్రుడు మీకు 11వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు మీకు 11వ స్థానంలో అభయప్రదంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తర్వాత విత్త లాభం, సూర్యుడు మీకు 11వ స్థానంలో ఉండటంతో ఏ పని చేసినా మీకు చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు 11లో ఉండటంతో అభయప్రదంగా పుష్టివంతంగా ఉంటుంది. చూసారండి, ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మీకు చాలా చక్కగా ఒక బెస్ట్గా ప్లానటరీ కాంబినేషన్ అనుకూలంగా ఉందని మీరు గమనించాలి. మనం ఈ పంచగ్రహ కూటమి చూస్తే ఏదైతే ఉందో మనకి కుంభరాశిలో 11వ స్థానంలో మీకుంది. అంటే లాభాలకు సంబంధించి, హోప్స్కి సంబంధించి, నెట్వర్క్ సంబంధించి, ఎల్డర్ బ్రదర్స్ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఈవెంట్స్ చాలా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ మీకు అంతా అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మనకి మహర్షులు సూర్యుడి కనుక చూసుకున్నా, లేదంటే పంచగ్రహ కూటమి చూసుకున్నా కానీ ఎక్కువ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో అక్కడ ఎక్కువగా వైబ్రేషన్స్, డిస్టర్బెన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్ ప్రకారం 11వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా మేషరాశి వారికి ఒక బెస్ట్ టైంలో అయితే అనుభవించబోతున్నారు. దానికి అంతా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మనకి సూర్యుడు ఏం చేస్తారంటే అర్ధాచ స్వకులాచార గృత్యే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ. అంటే ఈ టైంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యం మంచి మంచి స్వీట్స్ అవన్నీ తింటూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్వకులాచార, మీకు సంబంధించిన ఇంటికి సంబంధించిన వ్యవహారాల్ని, తర్వాత మీకు లాంగ్ టూర్లు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, మీ పెద్దవాళ్ళకి చెప్పిన విషయాలు ఫాలో అవ్వటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ టైం అని మీరు అనుకోవాలి. అలానే పంచగ్రహ కూటం ద్వారా మీకు లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మీ దగ్గరకు వచ్చి వాళ్ళే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది అవుతుంది, అదవుతుంది అని మీకు కొత్త ప్రామిసులు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా అవి నెరవేరుతాయి, కానీ వాళ్ళు హైప్ ఇచ్చినంతగా అవి ఉండవని గమనించుకొని గ్రౌండ్ రియాలిటీతో ఎక్కువగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే కుజుడు వల్ల మీకు ఏమవుతుందంటే సదా సంచార ఉద్యోగం, ఎప్పుడు కొంచెం అటు ఇటు ఉద్యోగంలో ఒడిదుడుకులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. శుక్రుడు యోగిస్తే జీవితంలో అన్నీ ఉన్నట్లే, కార్లు, బంగళాలు, ఇల్లులు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆభరణాలు ఇవన్నీ చక్కగా ఉంటాయి. అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చక్కగా బాగుంది. ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి, మీకు విలువైన వస్తువులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం ఎంతైనా ముఖ్యం ఈ టైంలో. సో చూశారు కదండి ఈ పంచగ్రహ కూటమి. అలానే మీకు శివరాత్రి సందర్భంగా ఎలా ఉండబోతుంటే ఒక ముక్కలో మేషరాశి వాళ్ళకి చాలా బాగుందని మీరు గమనించుకోవాలి. తరువాత ఈ మేషరాశి వాళ్ళకి ఈ టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులు చాలా పుణ్యమాసాలు, పుణ్యతిథులు,
పుణ్య నక్షత్రాలు ఉన్నాయి. తర్వాత పంచగ్రహ కూటమి కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శివరాత్రి సందర్భంగా, శివరాత్రికి ముందు లేదంటే ఆ టైంలో ఎక్కువగా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది. శ్రీశైలం లాంటి క్షేత్రాలు దర్శించుకుంటే ఇంకా చాలా యోగ్యతగా ఉంటుంది. మీ ఇంటికి సంబంధించి పాశుపత అభిషేకాలు ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏదైనా గనక ఇండివిజువల్గా మీ లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, గ్రోత్ సడన్గా ఆగినట్టున్నా, మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదంటే మీ బిజినెస్లో ధన ప్రవాహం రాకుండా ఆగిపోతున్నా కానీ, ఈ టైంలో మనకి శివరాత్రి పండగ కాబట్టి రుద్రాభిషేకం చేయించుకోవడంతో పాటు పాశుపత అభిషేకాలను ఉంటాయి. లైక్ స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం ధనానికి, తర్వాత కుబేర పాశుపత అభిషేకం ధనం నిలబడటానికి, అలానే మేధా దక్షిణామూర్తి పాశుపతం పిల్లల చదువుకి ఎడ్యుకేషన్ బాగుంటానికి. ఇలా ఎలాంటి మీ యొక్క ఇండివిజువల్ సమస్య ఉన్నా ఒకసారి జాతకం చూపించుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే, ఈ సందర్భంగా చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. జన్మకో శివరాత్రి అంటారు. ఈ టైంలో చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఈ సందర్భంగా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.